గురుభ్యో నమః. ఓకే. గురువులు పూజ్య స్వామీజీ జగ్గురూపానంద వారికి, రాచకొండ శర్మ గురువు గారికి పదాభివందనములు, సహాధ్యాయులైన ఆత్మ బంధువులకు అభివాదములు. ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించుకుందాం. ప్రణామము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్टुवागुंसंस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु. ओम शांति शांति शांति. Swamiji, please start your प्रवचन. कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो वरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांति. ओम समस्त जन कल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरं. నిన్న మనం 4వ మంత్రంలో ఉన్నాం. ముందు మంత్రాల్లో 2 పక్షుల రూపంలో జీవుడు ఈశ్వరుడు. జీవుడు అనేటువంటి వాడు నానా రకాలైనటువంటి అనుభవాలని పొందుతూ ఫలాలను తింటూ సుఖదుఖాలకు గురవుతున్నాడు, సంసారి. ఆ ఈశ్వరుడు అసంసారి, ఏ పళ్ళని తినడు, సాక్షిగా ఉంటున్నాడు అని చూసాం. తర్వాత ఈ ఈశ్వరుడు అంటే ఎవరు అంటే 4వ మంత్రంలో ప్రాణోహి ఏషః, ఆయన ఎవరు అంటే ప్రాణమే, అందరి హృదయాల్లోనూ ఉన్నటువంటి ఆ ప్రాణస్వరూపమే ఆయనది. నిజంగా ప్రాణమే. సర్వభూతై విభాతి, అన్ని ప్రాణులలో అన్ని ప్రాణులతో పాటు ఉన్నటువంటి వాడు. విజానన్ విద్వాన్ భవతే న అతివాది. అటువంటి ఆ సర్వ ప్రాణులకి అంటే అందరిలో జీవులకి ప్రాణస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడు అది నేను అని అర్థం చేసుకున్న తర్వాత విజానన్, ఇక్కడేంటి యహ సాక్షాత్ ఆత్మభావేన అయం అహమస్మి ఇది విజానన్ విద్వాన్. ఎలా తెలుసుకున్నాడు అంటే ఇది నేను తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? వాక్యార్థ జ్ఞాన మాత్రేన, వాక్యము దాని అర్థము ఆ జ్ఞానం కలగడం వల్ల స భవతే. ఏంటి ఇక్కడ భవతే? అతివాది నా భవతి ఇది ఏతత్. ఏమవడు? అతివాది నా భవతి, అదని అర్థం. ఇక్కడ నేను ఆపుకున్నాం. స భవతే భవతి న భవతి ఇది ఏతత్. కిం న భవతి అంటే అతివాది. కిం అంటే అతివాది. అతివాది అంటే అతీత్య సర్వాన్ అన్యాన్ వదితుం శీలం అస్య ఇతి అతివాది ఇత్యదివాది. అతను ఈ బ్రహ్మం అంటే సమస్తము బ్రహ్మస్వరూపమే అని తెలుసుకున్నవాడు అతివాది కాడు. అంటే బ్రహ్మ కన్నా వేరే విషయం మాట్లాడు. ఏ వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా ఇవంతా కూడా లీలామాత్రంగా అంతా బ్రహ్మస్వరూపమే అన్నటువంటి ఆ ధ్యాస, ఆ జ్ఞానంతో ఉంటాడు తప్ప ఇదంతా బ్రహ్మ కన్నా భిన్నంగా ఉన్నది అనేటువంటి జ్ఞానం ఉండదు.
ఉదాహరణకి ఏదో మనం తేనె నాకుతూ నాకుతూ తేనె చేత్తో నాకుతున్నాం, తేనె అయిపోయింది, ఇంకా వేలు కదా ఉంటుంది ఆఖరి, ఇంకా ఆఖరి అది కూడా ఇంకా వేలు నాకుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈ వేలు నాకన్నా భిన్నంగా ఒక వస్తువుగా తీసుకుంటున్నాను, నోట్లో పెట్టుకున్నాను, నాలుకతో నాకుతున్నాను. అప్పుడు అనుభవించే వస్తువు ఏది? చెయ్యే. అనుభవించేవాడు ఎవడు? ఆ రుచి చూసేది ఎవరు? మాధ్యమం నాలిక. ఎవరు చేస్తున్నారు ఈ పని? నేనే. అంటే మూడు ఒకటేగా అక్కడ. అంటే నేను నా వేలు నేను నాకుతున్నప్పటికీ నాకన్నా భిన్నంగా లేదు. నేను శరీరం చూసుకుంటున్నాను, ఒక అవయానికి ఒక అంగానికి ఒక్క పేరు, వాటి చేసే కర్మలు వేరు. చేయి చేసే పని కాలు చేయలేదు, కాలు చేసే పని చేయలేదు, చేయి చేయలేదు, సరిపోయింది. కానీ ఇవన్నీ నాలో ఉన్నాయి, ఇవన్నీ నేనుగా ఉన్నాను, వీటన్నిటిలో నేనే వ్యాప్తి చెంది ఉన్నాను. మీరు బొటక వేలు పుట్టుకున్నా, కాలి బొటక వేలు ముట్టుకున్నా నన్ను ముట్టుకోకనొచ్చు, కాళ్ళు పట్టుకున్నా నన్ను ముట్టుకోవద్దు అనొచ్చు, చేయి పట్టుకున్నా నన్ను ముట్టుకోవద్దు అనొచ్చు, నెత్తిమే చేయబెట్టినా నన్ను ముట్టుకోవద్దు అని చెప్పచ్చు. నేను సర్వాంతర్యామిగా ఉన్నాను, అంటే ఈ శరీరంతో వ్యాపించి ఉన్నాను. ఈ వ్యవహారం కోసం కాలు చెవు ముఖ్యం చెప్తున్నప్పటికీ, కానీ వీటిలో ఈ భేదాన్ని నేను చూస్తున్నప్పటికీ ఆ భేదరహితంగా ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను. కాబట్టి నేను కాని భిన్నంగా ఏమైనా అంగం ఉన్నదా నా శరీరంలో? అంటే ఏమీ లేదు. ఈ శరీరం మొత్తం నతమస్తకం అంటాం, అంటే తలకాయ నుంచి కింద బొటకన కాలు వరకు కూడా అంతా నేనే ఉన్నాను. ఇప్పుడు ఈ విధంగా అనుభవం తెచ్చుకున్నటువంటి వాడికి ఈ బ్రహ్మ కన్నా ఇతరమైన విషయాలు చర్చించగలడు. బ్రహ్మ కన్నా వేరుగా మిగతా ఆయన విషయాలు ఏమి ఇష్టపడడు, మాట్లాడాడు అసలు. ఆయన్ని అతివాది అంటాం. నా అతివాది, అది మాట్లాడితే అతివాది, నా అతివాది అంటే అది కన్నా ఇంకేం మాట్లాడని అర్థం. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అంటే ఏ వ్యవహారం, లోక వ్యవహారం చేసినప్పటికీ కూడా ఆ బ్రహ్మతత్వంతో అనుసంధానం చేసుకునే చేస్తాడు. అందుకని వివేకానందులు ఎవరో దరిద్ర నారాయణ అన్నాడు. ఆయన దరిద్రుడుగా దరిద్ర నారాయణ, నారాయణ ఆ రూపంలో వచ్చాడని. అంతా రాముడే. గురుదేవులు 15వ అధ్యాయం గీత మీద ఉపన్యాసం చెప్తూ చాలా బాగా చెప్పేవారు ఆయన. అంటే అన్ని అధ్యాయాలు చెప్తారు బాగానే బ్రహ్మాండంగాను. 15వ విషయం ఇగో ఉంటుంది, యదాదిత్యగతం తేజ, అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ శ్లోకం అక్కడి నుంచి వస్తే, యదాదిత్యగతం తేజ జగద్భాసయతే కిలం యచ్చంద్రమసౌ యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామా విశ్వచ భూతాని, అంటే సూర్యుడు, చంద్రుడు, తర్వాత పృథివీ, ధారయం అచలంధరం అని వస్తుంది. అక్కడి తర్వాత వచ్చిన తర్వాత ఇంకా దగ్గరగా వెళ్తాడు. ఇంకా గురుదేవ్ అంటారు, దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ లోపలికి ఆయన లోపలికి వచ్చేస్తాడు. ఆ తర్వాత అహం వైశ్వ అంటాడు, లోపలికి వచ్చాడు. ఇంకా తర్వాత సర్వస్య చాహ వృద్ధి సన్నివిష్ట, ఈ ఆక్యుపైడ్ ద హార్ట్. అంటే ఆ సూర్యుడిలో ఉన్నటువంటి తేజస్సు, ఆ చంద్రులో ఉన్నటువంటి ఆ కాంతి, భూమిలో ఉన్నటువంటి గామావిశ్య భూతాని సర్వాణి చుపధారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తద, అక్కడ మత్తస్పరం, అది 7వ అధ్యాయంలో వస్తుంది. ధారయన్ అచలం ధ్రువం అని ఒక చోట వస్తుంది. అన్నీ కూడా ఈ 15 చూసుకుంటే మొత్తం అలా వచ్చి చివరికి సర్వస్య చాహవృతి సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానమపోహనంచ, ఆ సూర్యుడి దగ్గర నుంచి నెమ్మదిగా ప్రయాణం చేసి, అంటే ఇంత ఆయనే, అంత అన్ని రూపాలు నేనే ఉన్నాను అన్నాడు. ఒక గాయకుడు ఉన్నాడు అనుకోండి, తంబుర ఉంటుండే కాదు, తంబుర, ఆ తంబుర నాదం వింటూ మాట్లాడడం అంటే చూస్తున్నాడు, కనుసైకలు చేస్తున్నాడు, మృదంగంతో పక్క చూస్తున్నాడు, వైలిన్ పక్క చూస్తున్నాడు, జనాల పక్క చూస్తున్నాడు, ఆడియన్స్ వైపు చూస్తున్నాడు, పాడుతున్నాడు, పుస్తకం చూసుకుంటున్నాడు, పాడుతున్నాడు. కానీ ఈ ధ్యాస అంతా కూడా ఆ వెనకాతల వాయిస్తున్న తంబుర ఉంటుంది కదా, ఆ తంబుర మీద ఉన్నటువంటి మనసు అక్కడి చలించదు, అది మీద ఉంటుంది. దాంతో అనుసంధానం చేసుకుని ఉంటాడు.
తద్వారా ఆ అనుసంధాన్ని చేసుకుంటూ ఈ వ్యవహారం చేస్తాడు. అదొక ఉదాహరణ. ఇంతకన్నా మొత్తం ఆయనే ఇవన్నీ కూడా చూసి చేస్తున్నాడు కాబట్టి అతిథ్య నవదతి, అతివాది నభవతి. ఇంకా ముందు ఒక మనిషిని చెప్తారు, ఆయన చెప్తామని. యహాతు ఏవం సాక్షాత్ ఆత్మానం ప్రాణస్య ప్రాణం విద్వాన్ అతివాది స న భవతి ఇత్యర్థః. ఎవరైతే సాక్షాత్ ఆత్మానం ప్రాణస్య ప్రాణం, ఆత్మానం మన స్వరూపమే, ఆత్మస్వరూపమైనటువంటి ప్రాణానికి ప్రాణమైనటువంటి ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? ప్రాణానికి ప్రాణం. ప్రాణస్య ప్రాణ, చక్షుషక్షు, శ్రోత్రియసు శ్రోత్రియం. అదే అది ప్రాణస్య ప్రాణం విద్వాన్ అతివాది స న భవతి ఇత్యర్థ. అతను అతివాది కాడు, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు. ఎందుకని అంటే సర్వం యదా ఆత్మ ఏవ న అన్యదస్తి ఇది దృష్టం తదా కిమి అసౌ అతీత్యవదేత్. ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మ ఏవ, అంతా ఆత్మ అని తెలుసుకున్నప్పుడు నా అన్యద్ అస్తి ఇది దృష్టం, ఇంక దానికన్నా భిన్నంగా ఇంకా ఏమీ లేదు అని తెలుసుకున్నటువంటి వాడు తదా కిమి అసౌ అతీత్యవదేత్. ఇంకా వాడు బ్రహ్మను వదిలిపెట్టలేడు కదా. దేన్ని నిరాకరించి దేన్ని వదిలిపెట్టి ఏ విషయం గురించి మాట్లాడడానికి అతను అసలు అవకాశమే లేదు. ఎందుకు అంటే సర్వం బ్రహ్మమయం కాబట్టి. బ్రహ్మ కన్నా వేరే పదార్థం ఉంటే ఆ పదార్థం గురించి చర్చించుకోవచ్చు, అనుకోవచ్చు. అప్పుడు అతీత అవుతాడు, అతివాది అవుతాడు. మరి బ్రహ్మ కన్నా వేరే పదార్థమే లేదు కదా ఆ ఆత్మజ్ఞానికి. కాబట్టి అసలు బ్రహ్మ కన్నా వేరే పదార్థం లేదు అని తెలుసుకున్నటువంటి వాడు అతివాది ఎలా అవుతాడు? అంటే బ్రహ్మ కన్నా వేరే విషయాల్లో ఎలా చర్చించగలడు? చర్చించడానికి ఉంటే కదా వేరే పదార్థం, ఇతర పదార్థం, బ్రహ్మేతర పదార్థం ఉంటే కదా చర్చించుకోవచ్చు. అతివాది అవ్వడానికి అవకాశమే లేదు. యస్యతు అపరం అన్యదృష్టమస్తి. ఎవరికైతే అపరం అంటే కిందగా ఉన్నటువంటిది, అంటే ఈ మాయా జగత్తు, ప్రకృతి, అది పరము, ఇది అపరం, దృష్టం కనబడుతుంటుందో, నాకన్నా భిన్నంగా ఇంద్రియ గోచరమైనటువంటి ఈ జగత్తు కనబడుతున్నదో, ఎవరికైతే కనబడుతూ ఉంటుందో, నాకన్నా భిన్నంగా కనబడుతున్నదో, స తద్ అతీత్య వదతి. అలాంటి వాడు బ్రహ్మ విషయం, అందుకే వాడికి అన్ని చూస్తున్నాడు కాబట్టి బ్రహ్మ విషయాన్ని, బ్రహ్మ పదార్థాన్ని గురించి పక్కన పెట్టి దానికి అతివాది అవ్వచ్చు వాడు. అంటే బ్రహ్మతత్వాన్ని పక్కన పెట్టి మిగతా లౌకిక పదార్థాల గురించి మాట్లాడచ్చు. ఎందుకని వాడు ఇవన్నీ కూడా నామరూపాలతో కూడుకున్నటువంటి జగత్తును గోచరిస్తున్నది కాబట్టి, అనుభవిస్తున్నాడు కాబట్టి అప్పుడు అవకాశం ఉంటుంది. ఎవరికి? అజ్ఞాని. అంటే మన అందరం అజ్ఞానులం కాబట్టి మనకి ఈ లోక వ్యవహారం ఉంటుంది. లోక వ్యవహారం అంటే ఏంటి? ఆ పరమాత్మని మర్చిపోయి వ్యవహారం దిగడం. ఆత్మజ్ఞానికి ఆ సంభవమే లేదు, అది ఎప్పుడు కూడా అందులోనే ఉంటాడు. కాబట్టి తద్ అతీత్య వదతి. ఎవరు? అజ్ఞాని, అవిద్వానుడు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు. తర్వాత అయంతు విద్వాన్, ఈ విద్వానుడు అంటే ఈ జ్ఞాని ఏం చేస్తున్నాడు? ఆత్మనః అన్యన్న పశ్యతి. ఆత్మకన్నా భిన్నంగా నా చూడడు. నా అన్యత్ శృణోతి. తనకన్నా ఆత్మకన్నా భిన్నంగా ఇంకేం వినడు. నా అన్యత్ విజానాతి. మరొకటి వినడు, మరొకటి చూడడు, మరొకటి తెలుసుకోడు, భావించడు. ఎవరు? ఇతను, ఈ ఆత్మజ్ఞాని. అతః న అతివదతి. కాబట్టి వేరేగా బ్రహ్మ పదార్థాన్ని పక్కన పెట్టి బ్రహ్మేతర పదార్థం గురించి మాట్లాడడం అనేటువంటిది అసంభవం. ఇది ఏ మంత్రం ఎక్కడ వస్తుంది తెలుసా మీకు? ఇది చాందోగ్యంలో వస్తుంది ఈ మంత్రం. ఇది అక్కడ మంత్రం ఏంటంటే యత్ర నాన్యత్ పశ్యతి నాన్యత్ శృణోతి నాన్యత్ విజానాతి స భూమా. యత్ర అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి తదల్పం యో వై భూమా తదమృతం అథ యదల్పం తన్మృత్మర్చ్యం అని వస్తుంది మంత్రం. తన్మర్చ్యం చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఏమిటది? యత్ర నా అన్యత్, ఎక్కడైతే నా అన్యత్ పశ్యతి, ఆత్మ కన్నా వేరే పదార్థాన్ని చూడడానికి అవకాశమే లేదు, అంతా బ్రహ్మమయం కాబట్టి. నా అన్యత్ శృణోతి, ఏది విన్నా ఆత్మ గురించే వింటాడు తప్ప ఇంకేం వినడానికి అవకాశం లేదు. నా అన్యత్ విజానాతి, దానికన్నా ఇంకేవి తెలుసుకోలేడు. ఎత్ర స భూమా,
అదేమిటది? భూమ అంటే ఇన్ఫినిటీ, అనంతత్వం. ఎత్ర అన్యత్ పశ్యతి, ఎక్కడైతే వేరు చూస్తున్నాడో, అన్యత్ శృణోతి, ఇతరత్ర వింటున్నాడో, ఇతర వస్తువుల గురించి, ఇతరమైనటువంటి వాటి గురించి వింటున్నాడో, అన్యత్ విజానాతి, ఇతరముల గురించి తెలుసుకుంటున్నాడో, తదల్పం. అది అల్పం అంటే పరిచ్ఛిన్నం. యో వై భూమ తదమృతం, ఏదైతే భూమ ఉన్నదో అమృతత్వం, అంటే అది అమృతత్వం, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఏమిటి? అమృతత్వం. అతయదల్పం తన్మర్త్యం, ఏదైతే అల్పమో అది మార్పు చెందేటువంటిది. మర్త్యం టెంపరీ, లిమిటెడ్. మృతం భవతి అంటే మరి ఈ ఆత్మజ్ఞాని కొంచెం చిక్కేనండి, ఇంకా ఏం చేస్తాడు వాడు? ఇంకా ఎలా వ్యవహారం చేయగలడు అంటే బ్రహ్మాండంగా చేస్తాడు వ్యవహారం. వ్యవహారం ఏం పర్వాలేదు, వ్యవహారంలో ఉంటాడు, కానీ అంతా బ్రహ్మగానే చూస్తాడు. ఇందాక మనం నేను ఉదాహరణ చెప్పినట్టుగా వటపత్ర సాయి ఆయన పుట్టకం వీళ్ళని పెట్టి నడుచుకుంది అంటే అక్కడ భోగ్యం అంతా ఒకటే అని చూపిస్తున్నాడు. భోగ్య పదార్థము, భోక్త, భోగము, ఈ మూడు భిన్నంగా లేదురా నాయన, అంతా నేనే. అది తనలో తాను ఉండడం. చిన్నపిల్లలు ఇప్పటికీ చేస్తారు కదా, ఆ కాలు తీసుకొచ్చి బుట్టకలు తీసుకొచ్చి నోట్లో పెట్టుకుంటారు. దేని ఎంజాయ్ చేస్తున్నాడు? ఆ వస్తువు ఏమిటి? వాడికన్నా భిన్నమా? కాదు, వాడే. అప్పుడు భోక్త ఎవడు? వాడే. భోగ్య వస్తువు ఏంటి? అతనే. అనుభవం అయింది మళ్ళీ. అందుచేత యో వై భూమా తదమృతం ఇక్కడ చెప్తున్నాను. అతః నాణ్యత్ వదతి. వ్యవహారం చేస్తాడు, వ్యవహారం చేయకుండా ఉండడం. వ్యవహారం బాగానే ఉంటుంది, ఈ దృష్టితో చేస్తాడు, అంతా బ్రహ్మం అని చూస్తాడు. అందుకే ప్రేమ వస్తుంది. ప్రేమ ప్రేమ అందుకే అంతా నా స్వరూపమే కదా, ఎవరిని ద్వేషించగలను, ఎవరిని నేను తిట్టగలను? ఆ లోపల నుంచి అలా హృదయం ప్రేమ అలా వస్తుంది. అది కొంతమంది కొన్ని పరిస్థితుల్లో వ్యక్తపరచచ్చు, వ్యక్తపరచకుండా ఉండవచ్చు. కానీ ఆ ప్రేమ మట్టుకు అలాగ భూమి, ఆకాశం, సృష్టి అంతా ఆవరించి ఉంటుంది వాళ్ళ ప్రేమతత్వం. ఇప్పుడు గుర్తుంచుకోండి. లవ్, ప్రేమకి రెండు ఉంటాయి. ఒకటేమో ఎక్స్ప్రెషన్లెస్ ప్రేమ, మరొకటిది విత్ ఎక్స్ప్రెషన్. అంటే ప్రేమ చూపించడం, ప్రేమ ఉండడం. కొంతమంది కొన్ని పరిస్థితుల్లో చూపిస్తాం, కొన్ని పరిస్థితుల్లో చూపించాం. ప్రేమ ఉంటుంది లోపల. ఆ ప్రేమ వల్లే కొడతాం. మరి కృష్ణుడు అందరు రాక్షసుల్ని ప్రేమతోటే చంపాడు. ప్రేమతో చంపడం ఏంటండి అంటే వాళ్ళ ముక్తినిచ్చాడు. రాముడు అంతే కదా, రాముడి చేతిలో మరణించడం అంటే కదా. అందుకే కదా మరీచుడు రాముడి చేతిలో మరణిస్తాను వెళ్ళిపోయినాడు. ఎలాగా రాముడు చంపుతాడు, నన్ను వెళ్ళకపోతాను, ఆయన చేతిలో చావడం మంచిది కదా, ఈ మూర్ఖుడు వినడు అని వెళ్ళి అక్కడ మా ప్రాణం వదిలేశాడు. చూసారా? అందుచేత అది అతి అతః న అతి వదతి. అయిన తర్వాత కించ, ఇంతే కాకుండా ఆత్మక్రీడ, ఆత్మని ఏవచ క్రీడా. క్రీడను అంటే ఆట, క్రీడ, తెలుగు క్రీడే. ఆత్మలోనే ఆడుకుంటాడు, ఆత్మయందే ఆడుకుంటాడు. ఆత్మని ఏవ చ క్రీడా క్రీడనం యస్య, వాడు ఆడుకుంటాడు, ఆత్మతోటే ఆడుకుంటాడు. ఆత్మని ఏవ క్రీడ. ఇంకా ఏమిటి? నా అన్యత్ర పుత్రధారాదిషు సహ ఆత్మక్రీడ. ఇంకా భార్య, పిల్లలు, బంధువులు, వీళ్ళతోటి కాదు. వీళ్ళుంటేనే ఆడుకుంటాం, ఒక్కడిని మేము ఆడుకుంటామండి. ఒక్కడు అయిపోతే ఎలాగంటే జీవితంలో ఆ ఒంటరి బతకలేం సుమా. ఏకాంతంగా అమ్మ బాబోయ్ ఏం ఏకాంతం అండి, అదంతా లోన్లీనెస్, ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. ఒంటరితో బతకలేమండి అని మన వ్యవహారం. మన జ్ఞానికో ఎవరు లేకపోయినా ఆయనలో ఆయన ఉంటాడు హాయిగా. చెప్తారు, తర్వాత వస్తుంది. ఎవరు ఉన్నా కూడా క్రీడ అంటే ఏమిటి? ఆత్మక్రీడ అంటే ఏమిటి? ఆయనలో ఆయనే ఆడుకుంటున్నాడు. ఆయన
క్రీడిస్తున్నాడు, ఆత్మతోటే ఆత్మ ఎందే క్రీడిస్తున్నాడు. ఇక ఎటువంటి భార్య అని పిల్లలని ఎవరి మీద ఆధారపడ్డాడు. ఆత్మక్రీడ అంటే అది. తథా ఆత్మరతి ఆత్మని ఏవ చ రతి రమణం ప్రీతి యస్య స ఆత్మరతి. ఆత్మయందే రతి. రతి అంటే ప్రీతి కలిగినటువంటి వాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు. రమణం, ఆ రమణ మహర్షి రమణం, ఆయనలో ఆయనే ఆనందంగా ఉన్నాడు. అక్కడ భోక్త భోగ్యం అనే అక్కడ డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ తను తానుగా ఉన్నాడు. ఆత్మరమణం, రతి రమణం ప్రీతి యస్య స ఆత్మరతి అంటే ప్రీతి కలవాడు. దేని యందు? ఆత్మయందే ప్రీతి కలవాడు, ఆయన ఆత్మరతి. ఈ రెండు చూడండి. ఇప్పుడు మామూలుగా చూస్తే రెండు ఒకలా కనిపిస్తాయి. ఆత్మరతి, ఆత్మక్రీడ పెద్ద తేడా ఏం లేదండి అంటే ఆచార్యులు వారు వీటి మధ్య ఉన్నటువంటి భేదం చెప్తున్నారు. క్రీడ బాహ్య సాధన సాపేక్ష. క్రీడ అంటే ఏమిటి? బాహ్యమైనటువంటి సాధనముల మీద ఆధారపడి ఉన్నటువంటిది క్రీడ. నా చుట్టూ 10 మంది ఉండాలి, ఎలా ఆడుకుంటాం? చెస్ బోర్డు లేదు, క్యారమ్ బోర్డు లేదు, క్రికెట్ బ్యాట్ బాల్ లేదు, ఫుట్బాల్ లేదు, వాలీబాల్ లేదు, టేబుల్ టెన్నిస్ లేదు. ఎలా ఆడుకుంటాం? ఏమీ లేకుండా ఇదేంతో ఆడుకోమంటాం అని పిల్లలు అడుగుతారు కదా, పెద్దవాళ్ళు అడుగుతాం. ఏదో ఉండాలి కదా ఆడుకోవడానికి. ఆట వస్తువు ఏమిటి? ఆబ్జెక్ట్ ఉండాలిగా. మనం ఆ బాహ్యమైనటువంటి సాధనముల మీద ఆధారపడి క్రీడిస్తాం కాబట్టి, అంటే ఆ బాధపడతాం కాబట్టి దాన్ని క్రీడ అన్నారు. ఈ క్రీడ బాహ్యములైనటువంటి వస్తువుల మీద, వ్యక్తుల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి అలాంటి దాన్ని క్రీడ అన్నారు. క్రీడ అంటే ఏమిటి? ఇతరులు ఆధారపడింది. మరి రతి అంటే ఏమిటి? రతిస్తూ సాధన నిరపేక్ష బాహ్య విషయ ప్రీతి మాత్రం ఇది విశేష. రతి అంటే ఏమిటి? సాధన నిరపేక్ష, ఏమీ ఉండదు కానీ ఆ వస్తువుల పట్ల ప్రీతి ఉంది లోపల. ఆ ప్రీతితోటే మురిసిపోతూ ఉంటాడు, ఆనందిస్తూ రమిస్తూ ఉంటాడు లోపలే. బాహ్య వస్తువు ఉండదు. అంటే ఇప్పుడు ఏదో చిన్నగా మన వ్యవహారంలో ఏదో ఒక మంచి స్మృతుల్ని తలుచుకుంటూ ఆనందిస్తామో లేదా? ఎంత హాయిగా ఉందో అని ఆ గుర్తులు, ఏదో పెద్ద గురువు గారిని కలిసాం, ఆనందం. మా కుటుంబ సభ్యులందరినీ కలిసాం, ఆనందం. మా పిల్లల్ని మనవల్ని కలిసాం, అందరూ వచ్చారు, ఎంత బాగుందో అని వాళ్ళు చేసే అల్లర్లు, వాళ్ళు చేసేటువంటి ఆటలు పాటలు, మిమ్మల్ని ఎలా మురిపించారో మనవలు మనవరాళ్ళు, అవన్నీ తలుచుకొని మురిసిపోతూ లోపలే ఆనందిస్తూ ఉంటారు. ఆ పిల్లలు ఉన్నారా అక్కడ? లేదు. వస్తువులు ఉన్నాయా? లేవు. అన్నాను, ఏమిట్రా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? ఏం తల్లి నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అంటే ఏదో గుర్తుకొచ్చిందిలే అంటే అది ఆత్మరతి. అంటే ఏమిటి? బాహ్య వస్తువుల మీద లోపల ప్రీతి ఉంది, బాహ్య వస్తువు లేదు, ఆ వస్తువు పట్ల ప్రీతి ఉంది, అప్పుడు ఆత్మరతి అయింది. సో ఆత్మ క్రీడ వేరు, ఆత్మ ప్రీతి వేరు. తన ఆత్మయందే ప్రీతి. ఇప్పుడు ఈయనకి క్రీడను రతి, ఆత్మ క్రీడ, ఆత్మరతి. ఈయన అంటే ఆత్మయందే క్రీడిస్తాడు, ఆత్మయందే రమిస్తాడు, ప్రీతి కలిగించుకుని ఉంటాడు. ఎవరు? విద్వానుడు. ఇక్కడ చెప్తున్నారు తథా ప్రీతి మాత్రం ఇది విశేషం, ఇది వ్యత్యాసం, ఇది భేదం. అదే విధంగా తథా క్రియావాన్. క్రియావాన్ అంటే ఏదో పనులు చేస్తూ ఉంటాడు, క్రియలతో కూడుకున్నటువంటి వాడు, క్రియావంతుడు, క్రియావాన్. దేని? జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియాయస్య సో అయం క్రియావాన్. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అసలు క్రియావాన్ ఎలా అవుతాడు? ఇక్కడ చూడండి మంత్రంలో ఆత్మరతి క్రియావాన్, ఆ తర్వాత సమాసం వస్తుంది చెప్తానప్పుడు.
ఇప్పుడు క్రియావంతుడు ఎలా అవుతాడండి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత? ఇంకేం క్రియ చేస్తాడు? అంతా ఆత్మస్వరూపమే. ఇప్పుడు మనం క్రియలు ఎందుకు చేస్తున్నాం? ఏదో అవుట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ కానీ, హాబీ కానీ, లేదా పొందడానికి కానీ క్రియ చేస్తుంటాం. ఏదో క్రియ చేస్తుంటాం. మరి ఆత్మరతి కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆయన ఏం క్రియలు చేస్తాడు అంటే, ఆత్మరతికి ఏంటి క్రియట? జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియ. ఈ క్రియలే ఆయనవి. ఏమిటి? జ్ఞానము, ధ్యానము, వైరాగ్యము. అంటే జ్ఞానం అంటే శ్రవణ మననం, ధ్యానం అంటే నిధిధ్యాసనం, వైరాగ్యం ఇలాంటివన్నీ కూడా. వైరాగ్యం ఇవే క్రియలు వాళ్ళకి. ఎవరికి? జ్ఞానులకి. వేరే పనేం లేదు. ఉంటే వాళ్ళల్లో వాళ్ళు ధ్యానంలో ఉంటారు. కాలకృత్యాలు తెలుసుకోవడానికి కొంత లోక వ్యవహారం చేయాలి కాబట్టి చేస్తున్నప్పుడు ఆ బ్రహ్మచింతనలోనే ఉంటారు. అంతా బ్రహ్మగానే చూస్తారు. నా అతివాది. అక్కడ ఎవరూ లేరు, కాలకృత్యాలు తీరిపోయి ఎవరూ లేరు అంటే మెలకువగా ఉన్నాం అన్నప్పుడు పోతే ధ్యానంలోకి వెళ్ళి కూర్చుంటాడు. లేకపోతే ఏదో జ్ఞానము, శ్రవణము, మననము, అయితే వైరాగ్యానికి సంబంధించినవి ఇలాంటి కొన్ని పుస్తకాలు చదువుకోవడం, చర్చ చేసుకోవడం, ఎవరైనా వస్తే మాట్లాడడం, అంతే. ఇదే ఆయన క్రియ. వేరే క్రియలే ఉండవు. ఒక మహానుభావుడు, మహాయోగి, సిద్ధపురుషుడు ఓ హిమాలయాల్లో ఎక్కడో ఉండేవాట ఆయన. ఎవరు మొత్తానికి ఆయన్ని పట్టుకొని కలిస్తే ఆ చిన్న మంచు కొండల్లో ఎక్కడో చిన్న గుహలో, గుహ అంటే అదే చిన్న ఇల్లు, ఇల్లు కాదు గుహ, అదే కూర్చుని లోపల కూర్చుని లోపలికి వెళ్ళేసరికి ఆ మహాయోగి సిద్ధపురుషుడు చదువుకుంటున్నట్టు. పుస్తకంలో ఏముందిట? పుస్తకం ఋగ్వేదం అని ఉంది. ఋగ్వేదం చదువుకుంటున్నాడు సిద్ధపురుషుడు. ఈయన వెళ్ళి, అదేంటి మీ పరమ గురువులు కదా మీరు మీరు ఏం చదువుతున్నారు అంటే, ఋగ్వేదమా అని అడిగట. ఏదైతేనేంలే కానీ ఈ పుస్తకంలో నా గురించి ఏం రాశారో తెలుసుకుంటున్నావు, నేను చదువుకుంటున్నాను నా గురించి, అంటే ఆత్మ గురించి. అది వాళ్ళ అర్థం. కాబట్టి ఇది జ్ఞాన వైరాగ్య ధ్యానం అంటే వాళ్ళలో ఆ విధమైన క్రియలు ఉంటారు తప్ప వేరే క్రియలే ఉండవు. ఆత్మరతి క్రియాయాం యస్య సోయం క్రియావాన్. ఇక్కడ మరొకటి ఏంటంటే, ఈ ఆత్మరతి క్రియావాన్, ఈ రెండు పదాలు. ఆత్మరతి విసర్గ తీసేస్తే ఆత్మరతి క్రియావాన్ అయింది. దీనికి ఇప్పుడు సమాసం జోడిస్తే దే అంటున్నారు ఇక్కడ. సమాస పాఠే ఆత్మరతిరేవ క్రియా అస్య విద్యత ఇది బహువ్రీహి మతు అర్థయో అన్యతర అతిరిచ్యతే. రెండు అర్థాలు. ఒకటి బహువ్రీహి సమాసం, క్రియావాన్, ఆత్మరతి క్రియావాన్. ఒకటేమో బహువ్రీహి, రెండు పెట్టుకోవచ్చు. రెండవది మతు ప్రత్యయం అంటే కలవాడు, అంటే క్రియావంతుడు. మత్ ప్రత్యయం. పొసెస్సెడ్. సో ఇది పొసెస్సర్, క్రియావంతుడు, క్రియని పొసెస్ చేసినటువంటి వాడు. ఇక్కడ అలాగే ఇక్కడ ఏమిటిది? రెండు ప్రత్యయాలు ఉన్నాయి కదా, బహువ్రీహి. సరే, మత్ ప్రత్యయం అనేటువంటి రెండు కూడా పనిలోకి వస్తుంది. మత్ అంటే కలిగినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు. వాన్, బలవాన్ అంటే బలవంతుడు, బలం ఉన్నవాడు. మత్ ప్రత్యయంలో హనుమంతుడు కాదు, మత్ ప్రత్యయం. ఇక్కడ బహువ్రీహి మతు అర్థయో అన్యతర అతిరిచ్యతే. రెండు పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఏదో ఒకటే సాధ్యం అవుతుంది కాబట్టి మత్ ప్రత్యయంలో అంటే ఈ క్రియావంతుడు, ఆత్మరతియే క్రియగా ఉన్నటువంటి వాడు అని అర్థం వస్తుంది. ఆత్మరతి క్రియ చేస్తున్నాడు అని అర్థం కాదు అక్కడ.
ఆత్మరతి క్రియ చేస్తున్నాడు అంటే వేరే అర్థం వస్తుంది. ఆత్మరతి క్రియ చేయడు, వాడికి అవసరం లేదు. కానీ ఆత్మరతి క్రియ వాడు ఎలా చదువుకోవాలి? ఆత్మయందు రతియే అతని క్రియగా ఉన్నటువంటిది. ఆ రమణమే క్రియ, వేరే క్రియ ఏమీ లేదు. ఇంకొక అర్థం, ఆత్మరతి అవును అయ్యాడు, తర్వాత క్రియావంతుడు అయ్యాడు, ఆత్మరతి అయిన తర్వాత కూడా క్రియలు చేస్తున్నాడు అని అర్థంలో రాదు ఇక్కడ. అది చెప్తారు ఇంక వచ్చేటువంటి ఇప్పుడు. అది అది చెప్తున్నారు శంకరాచార్య వారు. కేచిత్తు అగ్నిహోత్రాది కర్మ బ్రహ్మ విద్యయోహో సముచ్చయార్థం ఇచ్చంతి. కొంతమంది ఏమిటి, ఈ సముచ్చయనం కోరుకుంటారు. ఏంటి, ఆత్మజ్ఞానము కలిగింది, పుస్తకాలు చదివారు, శ్రవణ మననం చేసుకున్నారు, నిధిధ్యాసనం చేస్తున్నారు, ఇంకా పూర్తిగా దృఢమైనటువంటి జ్ఞానం కలగలేదు. కానీ ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా కర్మ చేయాలి అని కొంతమంది పట్టుపడతారు. సముచ్చయనం అంటాం. అంటే జ్ఞాన కర్మ సముచ్చయనం అంటే రెండు కలిపి ఒకటే పురుషుడిలో ఒకటే కాలంలో ఈ రెండు కూడా సాధించాలి అనేటువంటి కర్మకాండలు ప్రస్తావన చేస్తారు. అంటే కర్మకాండలు ఏంటంటే కర్మ వదలకూడదు అని, జ్ఞానం రావచ్చయ్యా కానీ కర్మ వదలకూడదు కదా అనేటువంటి చాదస్తం ఉంది వాళ్ళకి, కర్మకాండలకి. అది ఖండిస్తారు మన శాస్త్రాలు, ఆచార్యులు వారు, శంకర ఖండించారు. అది అనవసరం. దానికి ఎంతో చర్చ ఉంది భాష్యాల్లోనూ. రకరకాల కర్మకి జ్ఞానానికి సముచ్చయనం కుదరదు, ఉపాసనకి కర్మకి సముచ్చయనం కుదురుతుంది, కానీ కర్మకి జ్ఞానానికి సముచ్చయనం కుదరదు. కాంబినేషన్ ఈ రెండు కుదరవు. ఒకటే పురుషుడిలో ఏకకాలంలో ఏకదేశంలో ఏక పురుషుడిలో ఏకకాలంలో ఈ రెండు కూడా సాధ్యపడవు. అది కానీ కొంతమంది ఏమంటారు, అగ్నిహోత్రాది కర్మ బ్రహ్మ విద్యయోహో, ఈ అగ్నిహోత్రాది కర్మ అంటే అగ్నిహోత్రములు ఇట్లాంటి కర్మలు చేయడము, తర్వాత బ్రహ్మ విద్య, ఈ రెండింటికి సముచ్చయార్థం ఇచ్చంతి. ఈ రెండింటి మధ్య సముచ్చయనం వాళ్ళు కోరుకుంటారు. ఎవరో కర్మకాండలు, వాళ్ళకి ఏంటంటే కర్మ వదలకూడదు, కర్మ ఎందుకు అదొక చాదస్తం, కర్మ వదలకూడదు. ఎందుకని? వేదం చెప్తుంది బతుకున్నంత కాలం కర్మ చెయ్యాలి. జిజీ విషయేత్ అని వస్తుంది కదా విషయావాస్యోపనిషత్తు. శతం సమాహ కుర్వన్నేవేహ కర్మాని జిజీ విషయేత్ శతం సమాహ. కర్మలు చేస్తూనే ఉండండి, వేదం చెప్తున్నది. సంవత్సరాలు 100 సంవత్సరాలు కర్మలు చేస్తూ జీవించండి అని. కానీ కర్మలు వదలకూడదు అని వాళ్ళది. కాబట్టి ఏంటారు, బ్రహ్మజ్ఞానం వస్తే వచ్చి ఉండొచ్చు కాక, కానీ ఈ రెండు కూడా వచ్చిన తర్వాత కూడా కర్మ వదలకూడదు, కర్మలు చేస్తూ ఉండాలి, అగ్నిహోత్రాది కర్మలు చేస్తూ ఉండాలి, యావజ్జీవం చెయ్యాలి కర్మ, అగ్నిహోత్రాది కర్మ చేయాలి, యావజ్జీవం జుహేత్, ఆ బతికినంత కాలం కూడా అగ్నిహోత్రంలో చేస్తూ ఉండాలి అనేటువంటి ఒకటి వస్తుంది. అది కుదరదు. చెప్తాను వినండి. తచ్చ ఏష బ్రహ్మవిద సముచ్చయార్థం ఇచ్చంతి. తచ్చ ఏష బ్రహ్మవిద. ఇక్కడ ఎందుకు సముచ్చయనం కుదరదు చెప్తున్నారు. ఎందుకు సముచ్చయనం కుదరదు? దేనికి? బ్రహ్మ విద్యకి కర్మకి సముచ్చయనం అంటే కాంబినేషన్. ఒకే పురుషుడు ఒకే కాలంలో ఈ రెండు చేయలేడు. కర్మ ఉపాసన సముచ్చయనం చేయొచ్చు, కానీ కర్మ ఉపాసన ఈ రెండో పక్క. కానీ వీటి బ్రహ్మ విద్యతో సముచ్చయనం చేయొచ్చు అంటే కుదరదు. సముచ్చయం అంటే కాంబినేషన్. ఎలాగా కుదరదు అంటే, ఇప్పుడు బ్రహ్మ విద్య అంటే ఏమిటి? కర్తాభావం లేకుండా ఉండడం. ఆత్మజ్ఞాని అంటే ఎవరు? ఎవరిలో అయితే కర్త లేదో, అంటే సంకల్పములు లేవు. కర్త ఉంటేగా సంకల్పాలు, కర్తే లేడు. మరొకటి, మనం చూసుకున్న కర్మ అనేటువంటిది ఉత్పాద్యము, ఆప్యము, సంస్కార్యము, వికార్యము. ముందు మనం చెప్పుకున్నట్టుగా గుర్తు నాకు. ఈ క్షేత్రంలో అయితేనే కర్మ పనికొస్తుంది. ఏదైనా సృష్టించాలి, ఉత్పాదనం చేయాలంటే కర్మ కావాలి. ఆప్యం పొందాలి అంటే కర్మ చేయాలి. ఇప్పుడు లేదు, అది పొందాలి అంటే కర్మ చేయాలి. సృష్టించాలి, తయారు చేయాలి అంటే కర్మ చేయాలి. ఉత్పాద్యం, ఆప్యం, ఉత్పాద్యం. సంస్కార్యం, దేనైనా సంస్కరించబడాలి అంటే కర్మ చేయాలి. వికార్యం, ఏదో ఒక వస్తువును మరో వస్తువుగా మార్చాలి అంటే కర్మ చేయాలి.
ఈ కర్మ లిమిటేషన్స్ ఇవే. మరి ఈ జ్ఞానం ఉందనుకోండి, ఆత్మజ్ఞానం, ఆత్మ విషయంలో ఆత్మ ఉత్పాద్యమైన వస్తువా? కాదు. ఆత్మ ఉత్పాదనం, ఆత్మోపాదనం అని కుదరదు. ఆత్మ ఎప్పుడు ఉన్నటువంటిది. ఆప్యమా? పోని పొందాలా అంటే లేదు. ఎప్పుడు నీ దగ్గర పొందబడినటువంటి వస్తువే అది. ప్రాప్తస్య ప్రాప్తి. కంఠావరణంలో ఉంది, గంట గొంతులో ఉంది, కానీ తెలుసుకోలేకపోతున్నా ఉందని. అది వెనక్కి తిరిగింది, ఊరంతా వెతికాను, చివరికి ఎవరో చెప్పారు, అదే ఉందిగా, మెడ మీద ఉందిగా, చూస్తే ఇక్కడ లేదు, వెనకాల చూస్తే ఉంది. అది పోయిన వస్తువుని మనం కొత్తగా మనం ఏమైనా పొందావా అంటే లేదు. ఆ ఉన్నటువంటి వస్తువునే గుర్తు తెచ్చుకున్నాం ఉంది అని. దాన్ని ఆప్యం. ఆప్యం అంటే దాన్ని ఆప్యం కాదు. ఆప్యం అంటే ఏమిటి? లేనిది పొందడం. అలా ఏం లేదు కదా ఆత్మ వస్తువు, కాబట్టి ఆప్యం పనికిరాదు. ఆత్మ విషయంలో ఉత్పాద్యం పనికిరాదు. పోనీ వికార్యమా అంటే లేదు. దేన్ని మనం మార్చక్కర్లేదు. నేను ఏదో మారి ఆత్మగా తయారవ్వాలి, ఇప్పుడు నేను భూతాన్ని, దయ్యాన్ని ఆత్మగా మారాలి అని కూడా కుదరదు. ఎందుకని? అది ఎప్పుడూ ఆత్మగానే ఉంది కాబట్టి. వికారం లేదు కాబట్టి, వికార శూన్యం కాబట్టి. సంస్కరించబడాలి. ఆత్మ మలినమైంది, ఏదో అంటుకుంది, అది కాదు. ఆత్మ ఎప్పుడు నిర్లిప్తమే, పాపపుణ్యాలకు అతీతమే, సంస్కరించబడక్కర్లేదు. అది శుద్ధమైనటువంటిది. కాబట్టి ఈ నాలుగిట్లు చేయడానికి ఇది కర్మక్షేత్రం. ఈ కర్మ చేయాలి అంటే కర్త ఉండాలి. కర్మ ఉంటున్నప్పుడు. కర్త లేకపోతే కర్మే ఉండదు. మరి జ్ఞానంలో కర్త ఉండడు. కర్త లేడు కాబట్టి అంతా బ్రహ్మం అని తెలుసుకున్నాడు. అహంకారం లేదు. కాబట్టి ఏకకాలంలో ఏకపురుషుడిలో ఈ రెండు సంభవం కాదు. ఏది? కర్మను, జ్ఞానం. మరో విషయం, ఇక్కడ ఈ మంత్రంలో ఆఖరి ఏం చెప్పారు? బ్రహ్మవిదాం వరిష్ఠ అన్నారు. ఎవరైతే ఆత్మయందే క్రీడిస్తారో, ఆత్మయందే రతిని చేస్తారో, అంటే ప్రీతి కలిగి ఉంటారో, క్రియావాన్, ధ్యాన యోగాదులు అంటే ఆత్మరతియే క్రియ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ, వాళ్ళు బ్రహ్మవేత్తలలో వరిష్ఠుడు అనుకున్నాం. బ్రహ్మవేత్తలలో వరిష్ఠుడు అంటే ఏమిటి? పూర్ణమైనటువంటి బ్రహ్మానుభూతిని కలిగినటువంటి వాడు. అంతా మిథ్య. మిథ్య అంటే ఏమిటి? నామరూపాత్మకాలతో ఉన్నటువంటి జగత్తు మిథ్య. మిథ్య అంటే లేదు అని కాదు, ఉన్న వస్తువు మరో విధంగా కనబడుతున్నది అజ్ఞానం వల్ల అని అర్థం. మిథ్య అంటే ఇది లేదు అని కాదు, తప్పది. ఉంది, జగత్తు ఉంది, కానీ జగత్తు ఈ జగత్తు రూపంగా కనబడుతున్న రూపంగా దాని స్వభావం లేదు. బ్రహ్మగా ఉంది, ఆ బ్రహ్మనే జగత్ రూపంగా నేను చూస్తున్నాను, నాకన్నా భిన్నంగా చూస్తున్నాను. అది అవిద్య వల్ల. కాబట్టి బ్రహ్మ విధులలో వరిష్ఠుడు అంటే ఎక్కడ? అత కించిదంతరం కురుతే అని ఏ అంతరం లేదు అసలు. అత తత్ర భయం భవతి, భయం లేదు, ఈయనకి అంతరమే లేదు, అంతా ఒకటే వస్తువు. అలాంటి వాడు పూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు వేత్తలలో వరిష్ఠుడు. ఇక్కడ వేదాం వరిష్ఠ అని ఉంది కదా, అంటే అసలు ఎక్కడ ద్వైతం అనేటువంటిది ఎక్కడ అవకాశం లేనటువంటి ఆత్మానుభూతిని పొందినటువంటి వాడు కర్మ ఎలా చేస్తాడు? కర్మ ఎందుకు చేయాలి? ద్వైతంలో చేయాలి, ఏదో పొందడానికి కానీ ఏదో చేయడానికి. మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు. అలా కాదు కదా. కాబట్టి ఏష బ్రహ్మవిదాం వరిష్ఠ ఇది అనేన ముఖ్యార్థ వచనైన, ఇటువంటి ముఖ్యమైనటువంటి వాక్యం చెప్పడం వల్ల, ఈ వాక్యం ఉండడం వల్ల, ముఖ్యంగా ఈ వాక్యంతో విరుద్ధ్యతే. ఇది సరిపోదు, ఇక్కడ సముచ్చయనం కుదరదు. ఎందుకని ఇక్కడ బ్రహ్మవిదాం వరిష్ఠ అన్నారు కదా. బ్రహ్మ విధులలో వరిష్ఠులైనటువంటి వాళ్ళు, పూర్ణ జ్ఞానం పొందినటువంటి వాళ్ళు, నువ్వు అన్నట్టుగా కర్మకాండ చెప్పినట్టుగా ఆత్మజ్ఞానం తర్వాత క్రియావాన్ అవ్వాలి అనేటువంటిది కుదరదు ఇక్కడ. ఎవడు క్రియావాన్ ఎందుకు కాదు? వీడు ఇంకా బ్రహ్మవేత్తల్లో వరిష్ఠుడు కాబట్టి. వరిష్ఠుడు అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం పొందాడు కాబట్టి, ద్వైతం లేదు కాబట్టి, ద్వైత బుద్ధి లేదు కాబట్టి. ఇంక కర్మ ఎందుకు చేస్తాడు? పూర్ణుడు కాబట్టి కర్మ ఎందుకు చేస్తాడు? అది అడుగుతున్నారు. నహి బాహ్యక్రియావాన్ ఆత్మక్రీడ ఆత్మరిస్తిశ్చ భవితుం శక్త. ఇది బాహ్యక్రియావాన్, బాహ్యక్రియలు ఉన్నటువంటి వాడు అంటే బహిర్ముఖమైనటువంటి వాడు. అలాంటి వాడికి ఆత్మరతి, ఆత్మక్రీడ సంభవం కాదు కదా. సో నహి బాహ్యక్రియావాన్
ఆత్మక్రీడ ఆత్మరతిశ్చ భవితుం శక్తః. ఆత్మరతిగా ఆత్మలో క్రీడించేటువంటి వాడిగా వీడు మారలేడు, అవ్వలేడు. ఎందుకని? వీడి మనస్సు బహిర్ముఖం అయి ఉంది కాబట్టి. అందుచేత భవితుం శక్తః. కశ్చిత్ బాహ్యక్రియా అవినివృత్తో హి బాహ్యక్రియా వినివృత్తో హి ఆత్మక్రీడో భవతి బాహ్యక్రియాత్మక్రీడయోః విరోధాత్. ఎవరు? కశ్చిత్ బాహ్యక్రియా వినివృత్త. ఎవడైతే బాహ్యక్రియల నుంచి పూర్తిగా నివృత్తిని పొందాడో వాడే ఆత్మక్రీడుడు, ఆత్మరతి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుచేత నివృత్తో హి ఆత్మక్రీడో భవతి బాహ్యక్రియాత్మక్రీడయో. బాహ్యక్రియ ఆత్మక్రీడలు ఈ రెండింటి మధ్యలో విరోధాత్. ఈ మధ్యలో పెద్ద విరోధం ఉంది. బాహ్యక్రీడ చెయ్యాలి అంటే ఏమిటి? ఇక్కడ కర్త ఉండాలి, బాహ్య విషయందు ప్రీతి ఉండాలి, దాని ఎందుకు కోరికలు ఉండాలి, కర్మ చెయ్యాలి. అదొకటి. ఆత్మక్రీడ అంటే ఎవరు? ఆత్మరతి అంటే ఎవరు? అది ఆత్మక్రీడ అంటే ఎవరు? లోపలే క్రీడిస్తున్నాడు. ఏది? ఆయనకి నిరపేక్ష, ఎటువంటి వస్తువు మీద ఆధారం లేదు. కాలం మీద కానీ, దేశం మీద కానీ, వస్తువుల మీద కానీ ఎటువంటి మీద ఆధారపడలేడు. దేని మీద ఆధారపడకుండానే తనలో తాను ఆనందంగా ఉన్నాడు. ఎందుకని? అక్కడ అహంకారం లేదు కాబట్టి, కర్త స్వరూపం లేదు కాబట్టి. విరోధాత్. ఈ రెండు కుదరవుగా. ఆ అహంకారం ఉన్నవాడు ఒకటే సమయంలో అహంకారంతో ఉంటూ కర్మ చేయడం, ఉన్నవాడు కర్మ చేయాలి. అదే సమయంలో అహంకారం లేకుండా ఆత్మరతిగా ఉన్నాడు. రెండు ఒకటే కాలంలో ఎలా కుదురుతుంది? ఆపోజిట్ కదా రెండోను. కాబట్టి విరోధాత్. తమ ప్రకాశయో నహి తమ ప్రకాశయో యుగపత్ ఏకత్ర స్థితి సంభవతి. ఒకటే కాలంలో వెలుతురును కాంతి ఉంటాయా? ఉండవు కదా. ఏకకాలంలో ఏకదేశంలో కాంతిను, లైటు, డార్క్నెస్ రెండు ఉంటాయా? ఉండవు కదా. చీకటి వెలుగులు ఒకటే పక్క ఎలా ఉంటాయి? ఒకటే కాలంలో ఒకటే ప్రదేశంలో. ఇప్పుడు చీకటి ఉందండి, వెలుతురు ఉందండి అని అంటావా? అనం కదా. విరోధం కదా, పరస్పర విరోధం కదా. చీకటి ఎక్కడుందో అక్కడ లైట్, కాంతి ఉండదు, వెలుగు ఉండదు. వెలుగుంటే చీకటి ఉండదు. అలాగా కర్మ ఎక్కడుందో ఆత్మజ్ఞాని, ఆత్మజ్ఞానం అక్కడ ఉండదు, జ్ఞానం ఉండదు. జ్ఞానం ఎక్కడుందో కర్మ అక్కడ ఉండడానికి సంభవం లేదు, అసంభవం, అవకాశమే లేదు. అది చెప్తున్నారు. తస్మాత్. అందుచేత అసత్ ప్రలిపితమేవ ఏతద్. ఈ వాక్యం వల్ల ఈ ప్రతిపాదించడం అసత్య ప్రలాపమే. అసత్ ప్రలపితం. ఏదో ప్రలాపాలే తప్ప అసలు సంబంధమే లేదు, కుదరదు. ఏతద్ అనేన జ్ఞానకర్మ సముచ్చయ ప్రతిపాదనం. ఈ జ్ఞానకర్మ సముచ్చయనం ప్రతిపాదనం అనేటువంటిది అసంభవము, ఏదో అసత్ ప్రలాపన తప్ప అసలు నిజానికి ఈ రెండు కుదరవు. అందుచేత ఈ కర్త ఉన్నంత వరకు కర్మ చేయాలి. ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో కర్మ పడిపోతుంది. అక్కడ నేను చెయ్యనండి, వాడికి నేను జ్ఞానాన్ని పొందానండి, కర్మని చెయ్యను అని అనడు. అనడానికి కూడా అహంకారం ఉండాలి కదా. పడిపోతాయి అన్ని కూడా, ఊడిపోతాయి అన్ని కూడా. అన్యావాచ విముంచత. మనం ముందు చూసాం కదా. అన్యావాచ విముంచత. గివ్ అప్ ఎవ్రీ అదర్ టాక్. బ్రహ్మజ్ఞాని ఏం మాట్లాడటం, మిగతా అన్ని మాటలు మానేయండి, అన్ని మాటలు చేయించండి, అన్ని ఏ విషయం చర్చ చేయొద్దు. గివ్ అప్ ఆల్ అదర్ టాక్. సన్యాస యోగ తన ముందు వస్తుంది. నక్రమణాన ప్రజాదనే మంత్రం. సన్యాస యోగం వలన యతయ శుద్ధ సత్వాహ తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరిముచ్యంతి సర్వే అని వస్తుంది మంత్రం. అది చదువుదాం అప్పుడు. ముందు సన్యాసయోగం వలన అని ఇత్యాది శృతిభ్యశ్చ. కాబట్టి ఈ జ్ఞానము, కర్మ ఈ రెండూ కూడా సముచ్చయనం కుదరదు. కాబట్టి ఇక్కడ ఆత్మరతి క్రియావాన్ అనేటువంటిది ఆత్మరతి అయినటువంటి వాడు క్రియలు చేయాలి అని అర్థం కాదు. ఎవడికైతే ఆత్మరతియే, ఆత్మయందు రమించుటయే క్రీడగా ఉన్నటువంటి వాడు అర్థం. క్రియగా ఉన్నటువంటి వాడు అర్థం.
వాడి క్రియలు వేరు, ధ్యానము యోగము అదే క్రియలే అనేది. తనలో తాను ఉన్నాడు కాబట్టి ఆత్మరతి క్రియావాన్ అంటే ఆత్మరతి వాడు క్రియావంతుడు అని కాదు. అక్కడ ఆత్మయందు తృప్తిగా పొందడమే, రమించుటయే, ప్రీతి కలిగి ఉండటమే క్రియా. వేరే క్రియలేమి లేవు. ఏవం క్రియావాన్ తస్మాత్ అయమేవ ఇహ క్రియావాన్ యహ జ్ఞానధ్యానాది క్రియావాన్ అసంభిన్నార్య మర్యాద. అసంభిన్న ఇక్కడ పాఠాంతరంలో పెద్దవాళ్ళు ఏమన్నారంటే అసంభిన్నార్థ, ఇక్కడేమో చెప్తాను చూడండి. అయమేవ హి క్రియావాన్, ఇదే క్రియావాన్. ఎవరికి? ఇదే క్రియ అంటే ఎవరు? జ్ఞాన ధ్యానాది క్రియావాన్. జ్ఞానము ధ్యానము అనేటువంటి క్రియలతో ఉంటాడు, వేరే క్రియలు ఏం చెయ్యడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ అసంభిన్నార్థ భిన్నార్య అని వచ్చింది. ఇక్కడ మన పుస్తకంలో కొన్ని అసంభిన్నార్థము అని. ఈ రెండిట్లో పెద్దవాళ్ళు ఏమన్నారంటే అసంభిన్నార్యము కాదు, అసంభిన్నార్థ అని ఉండాలి అని చెప్పారు. దీని అర్థం ఏమిటి? అసంభిన్న అర్థ మర్యాద, అసంభిన్న ఆర్థ మర్యాద. అసంభిన్నార్థ మర్యాద అంటే అర్థ అంటే ఏమిటి? అసంభిన్న అర్థ మర్యాద. ఇక్కడ వచ్చింది మా భాషల్లో అసంభిన్నార్య వచ్చింది, అసంభిన్న అర్థ మర్యాద అని చెప్పుకోవాలి. చెప్తాను ఎందుకో నేను. మర్యాద సన్యాసి. అర్థ అంటే ఏమిటి? అర్థం అంటే శాస్త్రము అని అర్థం, శాస్త్రార్థము. మర్యాద అంటే ఏమిటి? మర్యాద అంటే లిమిట్లో ఉండడం, ఒక లిమిట్. తర్వాత అర్థాభిన్న, అసంభిన్నం అంటే ఏమిటి? నాన్ వయలేటెడ్. భిన్నము, సంభిన్నము, అసంభిన్నము, నాన్ వయలేటెడ్ అంటే ఆ మర్యాదని దాటలేదు అని అర్థం. ఆ మర్యాద సీమని వయలేట్ చేయలేదు, భంగపరచలేదు. ఇప్పుడు ఏమిటి దాని అర్థం ఏమిటి? సన్యాసి. ఇక్కడ అసంభిన్నార్థ మర్యాద సన్యాసి అంటే ఏమిటి? సన్యాసి జ్ఞాని ఏం చేస్తున్నాడు? దీన్ని అతిక్రమించలేదు. అతను అతిక్రమించలేదు. దేని అతిక్రమించలేదు? శాస్త్ర బోధని అతిక్రమించలేదు. శాస్త్రం ఏం చెప్తుంది? వీళ్ళు ఏమంటాం ఇక్కడ? ఎందుకంటే కర్మకాండ ప్రస్తావం వచ్చింది కదా. కర్మకాండ ఏమంటాడు? యావజ్జీవం ఉన్నంత వరకు కూడా జుహేత్, చచ్చినట్టు హోమాలు చేయండి, యజ్ఞాలు చేయండి, అగ్నిహోత్ర కర్మలు చేయండి, బతికినంత జ్ఞానం సంపాదించవచ్చు కదా, సంపాదించుకోవచ్చు మీరు కావాలంటే. జ్ఞానం పొందిన తర్వాత కూడా కర్మలు చేస్తూ ఉండాలి, కర్మను వదలకూడదు అనేటువంటి సిద్ధాంతం. కాబట్టి మీరు ఒకవేళ కర్మ సన్యాసి అనేటువంటి వాడు కర్మలు చెయ్యకపోతే, కర్మల్ని త్యజిస్తే వాడు శాస్త్ర మర్యాదని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఎందుకని? శాస్త్రం కర్మ చేయమని చెప్తున్నాం కదా. సన్యాసి కర్మలు వదిలేశాడు కాబట్టి శాస్త్ర మర్యాదను ఉల్లంఘించేటట్టు అవుతుంది అని కర్మకాండలు చెప్తారు. కానీ శంకరాచార్యులు ఏమంటున్నారంటే శాస్త్ర మర్యాదని ఉల్లంఘించలేదు ఎవరు? సన్యాసి. ఎందుకు? శాస్త్రంలోనే అవకాశం ఇచ్చింది. ఎవరికి? ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో అప్పుడే ఇల్లు వదిలిపోమని చెప్పారు, అప్పుడే త్యాగం చేయమన్నారు. ఎప్పుడు వైరాగ్యం వచ్చిందో అప్పుడే సన్యాసం తీసుకో. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అన్నీ వదిలేస్తాడు, అప్పటికప్పుడు వదిలేస్తాడు ఆయన. ఇప్పుడు ఈ ఏషణాత్రయాలు ఉన్నటువంటి వాడు కర్మలు చేయాలి. కానీ ఇక్కడ రెండు మార్గాలు. ఏది? జ్ఞానం. ఇప్పుడు గురువుగారు మా గురుకులంలో బోధ చెప్పిన తర్వాత రెండు అవకాశాలు ఉంటాయి. అయ్యా నువ్వేం చేస్తావు? గృహస్థుడిగా వెళ్తావా, సన్యాసిగా వెళ్తావా, లేదా ముందు పరివ్రాజకుడిగా ఉంది కొంతకాలం చూసి తర్వాత సన్యాసం తీసుకుంటావా, లేదా పరివ్రాజ కొంతకాలం చేసి మళ్ళీ గృహస్థకు వస్తావా? ఏమిటి? అది నీ ఇష్టం. సన్యాసం తీసుకున్న తర్వాత మనం వెనక్కి రాకూడదు, సన్యాసాస్త్రం ధర్మం అది. ఏం చేస్తావు? రెండు మార్గాలు ఉన్నాయి.
కాబట్టి శాస్త్రం అనేటువంటిది ఈ ఆప్షన్ ఇస్తుంది వాడికి, సన్యాసికి, సన్యాసాశ్రమం ఉన్న వాడికి. ఏమిటది? గృహస్థాశ్రమాన్ని, వైదిక కర్మల్ని ఎప్పుడైతే పూర్ణ వైరాగ్యం కలిగిందో అలాంటి వాడు గృహస్థాశ్రమాన్ని, వైదిక కర్మల్ని త్యాగం చెయ్యవచ్చు అని శృతి చెప్తున్నది. ఎప్పుడైతే వైరాగ్యం కలిగిందో అప్పుడే వెళ్ళిపోవచ్చు అని వేదం వస్తుంది. కాబట్టి ఈ నిత్య నైమిత్తిక కర్మలు వాడు వదిలినప్పటికీ కూడా, అంటే ఈ నిత్యకర్మ, నైమిత్తిక కర్మలు, అగ్నిహోత్రాది కర్మలు ఇవన్నీ కూడా వదిలేసినప్పటికీ కూడా సన్యాసి ఈ మర్యాదని ఉల్లంఘించలేదు, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించలేదు. కాబట్టి ఓ కర్మకాండి, నువ్వు ఈ విధంగా చాదస్తంగా దాని అర్థం తీయొద్దు. ఆత్మరతి క్రియావానని, ఆత్మరతి అయినప్పటికీ కూడా, ఆత్మజ్ఞానం పొందినప్పటికీ కూడా క్రియలు చేయాలి అనేటువంటిది ఆ చాదస్తం పెట్టుకోకు. సన్యాసి అనేటువంటి వాడు ఆత్మరతిగా, ఆత్మక్రియగా ఉంటాడు. ఈ శాస్త్రాన్ని శాస్త్ర మర్యాదని ఉల్లంఘించలేదు సుమా అని చెప్తున్నారు ఇక్కడ. అసంభిన్నము అంటే నాట్ వయలేటెడ్, ఉల్లంఘించుట. అసంభిన్న శాస్త్ర, ఇక్కడ ఆర్యము అర్థము రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడ భిన్నార్య మర్యాద, భిన్నార్థ మర్యాద, ఈ రెండిట్లో పెద్దవాళ్ళు భిన్నార్థ మర్యాదవే కరెక్ట్ అన్నారు. భిన్న ఆర్య మర్యాద, ఇక్కడ ఆర్యము అనేసరికి ఏమిటి, ఇంకొక అర్థం ఏమిటి వస్తుంది? వైదిక కర్మలు ఆచరించేటువంటి వాడు అని అర్థం. ఇక్కడ అసంభిన్నార్య మర్యాద అంటే గృహస్థుడు వైదిక కర్మలు అంటే తన యొక్క లిమిట్ని, మర్యాదని, గృహస్థుడి మర్యాద ఏమిటి? ఉల్లంఘించకూడదు. ఏమిటా మర్యాద ఉల్లంఘించకూడదు? గృహస్థుడికి నియమించినటువంటి అగ్నిహోత్రాది కర్మలు, వైదిక కర్మలు చేయడం మానకూడదు గృహస్థుడు కాబట్టి. వనప్రస్థులు ఉన్నవాడు కూడా కొన్ని యజ్ఞాగాదుల కర్మలు చేయాలి, అగ్నిహోత్రం చేస్తాడు. మరి అగ్నిహోత్రాన్ని త్యజించేది ఎవరు? కేవలం సన్యాసే. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాతనే అగ్నిహోత్రంతో పనిపోతుంది. ఇంకా అంటే యజ్ఞయాగాది కర్మలు కానీ చేయడం అర్థం. అగ్ని దేనికి ప్రతీక? కర్మకి ప్రతీక, కర్మకాండకి ప్రతీక. అంటే సన్యాసి స్టవ్ వెలిగించుకుని టీ పెట్టకూడదు అలా కాదు అర్థం. అక్కడ అగ్ని అంటే ఇక్కడ కర్మకాండకి ప్రతీక. కాబట్టి అంటే ఇక్కడ అసంభిన్న ఆర్య మర్యాద అనేటువంటి కన్నా అసంభిన్నార్థ మర్యాద అనేటువంటి ఉండాలి అని చెప్పి, అంటే ఉంది శాస్త్ర భాగాల్లో కొన్ని చోట్ల ఇలాగా, కొన్ని చోట్ల అలా వచ్చింది పాఠాంతర భేదాల వల్ల. ఈ రెండిట్లో ఇదే ఉండాలని చెప్పడం జరిగింది. ఆత్మరతి సన్యాసి, భిన్నార్థ మర్యాద సన్యాసి, ఏవం లక్షణ న అతివాది. ఇలాంటి లక్షణాలు అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు అతివాది కాడు. ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ బ్రహ్మనిష్ట. అక్కడ అతివాది కాడు. మరి ఏంటవుతాడు? ఆత్మక్రీడ, ఆత్మయందే క్రీడిస్తున్నాడు. అంటే వ్యవహారంలో అంతా ఆత్మయందే. తన వ్యవహారం అంటే లోపల వ్యవహారం, క్రీడనం లోపలే ఆత్మయందే క్రీడనం, ఆత్మయందే రతి. క్రియావాన్ అంటే ఆత్మరతియే క్రియగా కలిగినటువంటి వాడు, బ్రహ్మనిష్ఠుడు. కాబట్టి బ్రహ్మనిష్ఠుడు కాబట్టి కర్మకు సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ క్రియావాన్ ఆత్మరతి క్రియావానికి సరైన అర్థం చెప్పుకోవాలని ఆయన దాన్ని మళ్ళీ ఆయన ఈ బ్రహ్మజ్ఞానాన్ని కర్మలోకి లాగవద్దు, చేయడానికి అవకాశమే లేదు, కర్తాభావం లేదు కాబట్టి అది అనవసరం ఆయనకి, అన్నీ వదిలేశాడు. బ్రహ్మవిదాం సర్వేషాం వరిష్ఠ. అలాంటి వాడు ఈ ఆత్మరతి, ఆత్మక్రీడ, సన్యాసి బ్రహ్మవిధులలో వరిష్ఠుడు. అంటే ఇక్కడ జ్ఞానంలో డిగ్రీలు ఉండవు, కానీ అబ్స్టకల్స్లో తేడాలు ఉన్నాయట. అంటే ఇక్కడ 4-5 బ్రహ్మవిత్తు బ్రహ్మవరిష్ఠుడు. తేడా ఏమిటంటే బ్రహ్మవిత్తు జ్ఞానాన్ని పొందాడు, కానీ ఇంకా కొన్ని అబ్స్టకల్స్, విఘ్నాలు ఏవో లోపల ఉన్నాయి. పూర్తిగా ఆ జ్ఞానం కన్విన్సింగ్గా రాలేదు, పూర్తిగా రాలేదు. ఉంది, తెలుసుకున్నాడు, చాలా ముందుకు వెళ్ళాడు, ఇంకా కొద్దిగా అక్కడ మిగిలిపోయింది. పూర్తిగా అందులో నిష్ణాతత్వాన్ని సంపాదించలేదు. కానీ వరిష్ఠుడో పూర్తిగా ఆ నిష్ణాతత్వాన్ని సంపాదించినటువంటి వాడు.
నేను బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి ఒక అనుభవం, అహమేవ ఎవరి ప్రజ్ఞ అయితే నేనే బ్రహ్మని అనే ఆ అనుభవంలో రూఢిగా స్థిరపడిపోతుందో, ఇంకెవరూ చలించకుండా, అసలు ఎప్పుడు చలనం ఉండదు దానికి, అందులో అంత స్థిరపడిపోతుందో అనుభవం, ఆయన్నే స్థితప్రజ్ఞుడు అన్నారు. ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్, డీప్లీ రూటెడ్ ఇన్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఐ ఆమ్ బ్రహ్మన్. ఇంకా అది అన్షేకబుల్. అది ఎవరు వచ్చినా, ఏం చెప్పినా, ఏం చేసినా, ఎంత మాయపడినా, ఎంత మోహం చేసినా కాదు, నేను నేనుగా ఉంటాను తప్ప మళ్ళీ నన్ను మర్చిపోను. అది బ్రహ్మనిష్ఠుడు. అలాంటి వాళ్ళు బ్రహ్మనిష్ఠులలో సర్వేషాం వరిష్ఠ, వరిష్ఠులు వాళ్ళు. ఇది ఈ యొక్క మంత్రం యొక్క అర్థం. అధునా, ఇప్పుడు, సత్యాదీని భిక్షోహో సమ్యక్ జ్ఞాన సహకారిణి సాధనాని విధీయంతే నివృత్తి ప్రధానాని. ఇప్పుడు అధునా, ఇప్పుడు, భిక్షోహో సన్యాసికి, జాగ్రత్తగా వినండి ఒకసారి, ఇవన్నీ ఇప్పుడు వచ్చే మంత్రం సన్యాసి కోసం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ముందు మంత్రంలో బ్రహ్మ విద్యా వరిష్ఠులు అనుకున్నాం కదా, సన్యాసి అని వచ్చింది కదా, వాడు కర్మ చేయడు కదా, సన్యాసి కదా, ఆత్మరతి కాబట్టి. అలాంటి వాడు సన్యాసి, సాధనగా, సాధన సన్యాసి, సన్యాసాశ్రమం తీసుకున్నాడు, సాధన చేస్తున్నాడు. భిక్షువుగా అంటే ఏమిటి? ఆ మార్గంలో ఉన్నాడు, సన్యాస మార్గంలో ఉన్నాడు, గృహస్థుడు కాదు, సన్యాస మార్గంలో ఉన్నటువంటి వాడు. అదున అలాంటి వాళ్ళకి సమ్యక్ జ్ఞాన సహకారిణి. ఈ సమ్యక్ జ్ఞానం అంటే పూర్ణ జ్ఞానం కలిగించుకోవడంలో సహకారి సాధనలు, సహకారి సాధనలు అవి లేకపోతే అది అర్థం కాదు. ఈ సాధనలు లేకపోతే ఆ అనుభవం రాదు. ఎలాగైతే చెప్తూ ఒక చిన్న ఉదాహరణ గుర్తుకొచ్చింది మీతో మాట్లాడుతుంటే ఇప్పుడే. మనం భోజనం చేస్తున్నాం, ఏదో ఉప్మా ఎవరో తెచ్చిపెట్టారు, ఉప్మానో ఏదో తెచ్చిపెట్టారు తినడానికి. అప్పుడు ఆ ఉప్మా తినడానికి సహకారి సాధనలు ఏమిటి? ప్లేట్ ఉండాలి, అది రుచి చూడడానికి ఒక చెంచా ఉండాలి అనుకుందాం, ఓ చెంచా, ఒక కప్పులో చట్నీ. నాలాంటి వాడికి 2 చెంచాలు కావాలి, ఒక చెంచా నాకు రాదు అసలు. దాని ప్లేట్ వంచి నా గందరగోళం చేసి తినాలి. ఎందుకు వచ్చిన గొడవ? 2 చెంచా అడుగుతుంటాను, నాకు 2 చెంచాలు కావాలరా నాయన. ఎందుకని? 2 చెంచాలు ఉంటే ఈ సహకారి సాధనాలు, ఈ ఉప్మా తినడంలో సహకరించేటువంటి 2 చెంచాలు నాకు అది అవసరం కాబట్టి అలా తీసుకుని తింటారు. కొంతమంది 1 చెంచా తింటారు, ఏదో ఉండాలి కదా ఆ అనుభవం పొందడానికి. ఉప్మా అనేటువంటి అనుభవం పొందడానికి సహకారి 2 చెంచాలు ఉండాలి. అలాగే భిక్షువుకి, సన్యాసికి ఆత్మజ్ఞానం, పూర్ణ జ్ఞానం, సమ్యజ్ఞానం కలగడానికి సహకారి సాధనలు ఎలాంటివి? సత్య ఆదీని సాధనాని. సత్యము, తపస్సు, ఇలాంటివన్నీ వస్తాయి. ఇలాంటి సాధనలన్నీ కూడాను సహకారి సాధనాన్ని విధీయంతే, విధించబడ్డాయి. అలాంటి సాధన ఎలాంటివి? నివృత్తి ప్రధానాన్ని, ముఖ్యంగా నివృత్తి మార్గాన్ని సూచించేటువంటివి, కానీ ప్రవృత్తి కాదు. ఇప్పుడు గృహస్థుడికి ప్రవృత్తి ధర్మం చెప్పాలి, కర్మ చెయ్యి, అగ్నిహోత్రం చెయ్యి, జపం చెయ్యి, లేదా ఇది చెయ్యి, అది చెయ్యి అని బహిర్ముఖం చేస్తాం. ఎందుకని? వాడి చిత్తం ఆల్రెడీ బహిర్ముఖం అయి ఉంది. ఆ బహిర్ముఖమైనటువంటి చిత్తాన్ని అన్ని వైపులా బహిర్ముఖంగా కాకుండా ఏదో కొన కేంద్రీకృతమైనటువంటి దైవ సంబంధమైనటువంటి సాధన సంబంధమైనటువంటి ఆ క్రియలలోనే ఈ మనస్సుని, ఇంద్రియాలని కేంద్రీకరించడం, బహిర్ముఖంగా బహిర్ముఖమై బహిర్గతమై బయటికి మళ్లించి కేంద్రీకరించి ఓ సాధనగా, డిసిప్లిన్గా తయారు చేయడం అనేటువంటిది బాహ్య సాధన. బాహ్య సాధన కన్నా ముందు మా మనసు ఎలా ఉంది? అసలు మనసు నా దగ్గర లేనే లేదు, అంతా ఎక్కడ విడిగా మొత్తం వెదజిల్లి ఉంది, అన్ని చోట్లకు పోయింది మనసు అంతా. అది ఎక్కడుందో వెతుక్కోవాలి, నా మనసు ఎక్కడుందా అని.
కాబట్టి అవన్నీ ఆ మనసును తీసుకొచ్చి కొంచెం డిసిప్లిన్ చేయడానికి అంతర్ముఖం రాదు కాబట్టి బహిర్ముఖ సాధనాన్ని ఇచ్చాయి. కానీ ఇక్కడ ఏమిటి, సత్యము, ఇట్లా అహింస, తపస్సు ఇలాంటివన్నీ కూడాను అంతర్ముఖ సాధనాలు. అవన్నీ నివృత్తి ప్రధానాలు, ప్రవృత్తి కాదు, నివృత్తి. ఎవరికి నివృత్తి? సన్యాసి కాబట్టి నివృత్తి ప్రధానాలు. సన్యాసి అంటే ఏం చెప్పమంటారు చూడండి, కమిటెడ్ ఫుల్ టైం సీకర్ అండి. సన్యాసి అంటే అర్థం ఏమిటి? ఏ కమిటెడ్ ఫుల్ టైం సీకర్ ఆఫ్ ట్రూత్. ఏ కమిటెడ్ సీకర్ ఇస్ సన్యాసి. అందులో ఆ వేరియేషన్స్ ఉంటాయి. కొంతమంది ఎక్కువ కమిట్మెంట్, కొంత ఇంకా కమిట్మెంట్. గృహస్థుల్లో కూడా సన్యాసులు ఉన్నారు. అంటే ఏమిటి? కమిటెడ్ సీకర్స్ ఉన్నారు. కానీ వాళ్ళ పూర్తిగా 24 hours సాధన నిమగ్నం అవ్వగలమా అంటే అవ్వలేరు. ఎందుకని అంటే మరి వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఇటువంటి ఈ శ్లోకం వచ్చే మంత్రం సన్యాసికి పనికొస్తుంది, పూర్తిగా కమిటెడ్ అయినటువంటి వాడికి. అది అర్థం, నివృత్తి ప్రధానం కాబట్టి. ఇప్పుడు గృహస్థులకి వెళ్ళి నువ్వు అన్నీ వదిలేయండి, భార్యను వదిలేయండి, భర్తను వదిలేయండి, పిల్లలను వదిలేయండి, ఇల్లు వాకిలు వదిలేయండి, చాలా చెప్పకూడదే. వాళ్ళ ధర్మం అది. అది కూడా ఒక గ్రేట్ ఆశ్రమం. అది మిగతా 3 ఆశ్రమాలు వాళ్ళ మీద ఆధారపడ్డాయి. అది కూడా ఒక యజ్ఞం. వాళ్ళకి అందుకే నబుద్ధి భేదం జనయే తజ్ఞానం కర్మ సంజ్ఞానం. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, వెళ్ళి కలకడం ఎందుకు వాళ్ళని? వాళ్ళ ధర్మం వాళ్ళు చేయాలి. పూర్తిగా సన్యాస ధర్మం వాడు చేయాలి. ఈ సన్యాసుల్లో కూడా వివిధిషా సన్యాసము, విద్వత్ సన్యాసము అనేవి ఉంటాయి. అంటే ఆ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి కోరికతో తీసుకున్నటువంటి సన్యాసి వివిధిషా సన్యాసి. జ్ఞానం పూర్తిగా కలిగిన తర్వాత చదివించడం జ్ఞానం. మా తపోన్ మహారాజ్ తీసుకున్నారు సన్యాసి. తపోన్ మహారాజ్ ఆ సన్యాసి విద్వత్ సన్యాసం. అందుచేత ఈ మంత్రం, వచ్చే మంత్రంలో ఈ సాధన చెప్పడం జరుగుతుంది. కొన్ని ఈ మంత్రాలు కొంచెం పెద్దవి కాబట్టి we have to go deeply, slowly and steadily without getting any worry about syllabus completion. That's what I thought. Okay. Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavashishyate. Om Shanti Shanti Shanti. Harihi Om Shri Gurubhyo Namaha. Harihi Om Sadgurunath Maharaj Ki Jai. Thank you. Hari Om.